నిన్న 1500 మంది పోలీసులతోని మొత్తం నర్సంపేట నగరాన్ని కర్ఫ్యూగా నిర్బంధించి మా పార్టీ నాయకులందరినీ అరెస్టులు చేసి ఇలా విగ్రహాన్ని తొలగించి అక్కడ ఉన్న స్తూపాన్ని కూల్చడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. ఏమంటున్నారు? అసైన్మెంట్ ల్యాండ్. జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా సిపి గారికి చెప్తున్నా, వినండి. ఇదే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అక్కడ అసైన్మెంట్ ల్యాండ్ నిర్వాసితులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఎకరానికి కంపెన్సేషన్ ఇప్పించి ఆ హాస్పిటల్ కట్టించాడు. మిగిలిపోయిన జాగలో ఆ దాతలు ఇలా మా భూమి ఇస్తామని చెప్పారు. అది ప్రభుత్వ భూమి కాదది. దట్ ఈస్ అన్ అసైన్మెంట్ ల్యాండ్. ఇంతకుముందు దయాకర్రావు గారు చెప్పినట్టు నోటీసులు ఇవ్వకుండా కూల్చినందుకు మీరే శిక్షార్హులు. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సిపి గారు. మేము వదిలిపెట్టాం. డెఫినెట్ గా లీగల్ గా హైకోర్టులో ఫైల్ చేస్తాం. ఏం హక్కు ఉన్నది నీకు? మేము రోడ్ల మీద విగ్రహాలు పెట్టలేదు. ఇలా రోడ్ల మీద విగ్రహాల లిస్ట్ తీసుకొచ్చి పెడతాం. ఇదే సిపి గారు, ఇదే కలెక్టర్ గారు కూల్చుతారా? ఎస్, జిల్లా కలెక్టరు, జిల్లా సిపి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి మీ డీజీపీ గారు ఆనంద్ గారిని అడుగుతున్నాను, విగ్రహాలు కూల్తాను. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి పర్మిషన్ లేకుండా? ఏం సొయ్యి ఉన్నదా? తెలివి ఉన్నదా? నిన్నగాక మొన్న చచ్చిపోతాడు, గుండె జబ్బుతో చచ్చిపోతాడు. ఆయన నెల దినం కాకముందే విగ్రహాన్ని కూల్చేసినట్టే ఎంత కుటిల రాజకీయాలు ఈ రోజు రేవంత్ రెడ్డి నడుపుతున్నాడనేది చెప్తున్నాను. ఇదే సిపి గారు చెప్పిన ఎంత ఘర్షణలు ఉంటే ఇదే మాధవరెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా అడుగు పెట్టనీయలేదు. రాహుల్ గాంధీ చేస్తే రేవంత్ రెడ్డి వరంగల్లో ఉన్నాడు, నర్సంపేటలో అడుగు పెట్టనీయలేదు ఇదే మాధవరెడ్డి అని చెప్పి సిపి గారికి చెప్పిన నేను. అంత ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసేటువంటి రాజకీయ నాయకులు ఆ ప్రాంతంలో ఉంటారమ్మా, జాగ్రత్తగా దీన్ని డీల్ చేయాలని చెప్పినాం. రేవంత్ రెడ్డిని అడుగు పెట్టనీయలేదు ఇదే మాధవరెడ్డి. ముఖ్యమంత్రి అయినా కూడా అడుగు పెట్టనీయలేదు మాధవరెడ్డి. అలాంటి వాతావరణం ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో జాగ్రత్తగా నడపాలని చెప్పి, రేపు హత్యలు జరుగుతాయి. ఎవరు కారణం? అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అలాంటి ప్రజానీకం సహించారు అన్యాయం జరిగితే. ఇంకా గోక్కున్నారు. ఇట్ విల్ బి లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఫర్ ద కమింగ్ డేస్. ఇదే పెద్ది సుదర్శన్ రెడ్డి ఘర్షణ వాతావరణం ఉండొద్దు నా నియోజకవర్గంలో అని చెప్పి గత 10 సంవత్సరాల ఉద్యమ నాయకుడుగా, శాసనసభ్యుడిగా ఓడిపోయినా గెలిచినా శాంతియుత వాతావరణంలో నడిపిండు గులాబీ జెండాను గత 20 సంవత్సరాలు ఆ నియోజకవర్గంలో. ఇలా ఘర్షణ పెట్టుకుంటారు, ఆగుతారా? ఇలా సిపి ఆడు ఉంటుంది, పోతుంది. కలెక్టర్ ఉంటాడు, పోతాడు. రేపు ఈ మాధవరెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు, పోతాడు. ఒక 40 సంవత్సరాలు ఆ నర్సంపేట నియోజకవర్గం లోపట హత్య రాజకీయాల నుండి బయట వేసింది గులాబీ జెండా. మళ్ళా మొదలు పెట్టండి, అవుతుందా? దట్ ఈస్ వాట్ ఐ ఇన్ఫార్మ్డ్ ద డిస్ట్రిక్ట్ అఫీషియల్ మెషినరీ. ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగి రాజకీయాలు చేసే వాళ్ళం మేము, విద్యార్థి రాజకీయాలుగా. నేనే 10ల సంఖ్యలో నర్సంపేట లోపట ఎర్ర జెండా మీటింగ్లకు హాజరైన మేము. అలాంటి వాతావరణం ఉన్నటువంటి నర్సంపేట నియోజకవర్గాన్ని మళ్ళీ ఇవాళ ఎటువైపు తీసుకుపోతాయని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. దీన్ని శాంతించాలంటే, ఈ ఘర్షణ వాతావరణం తగ్గించాలంటే 24 గంటల లోపట పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మళ్ళీ అక్కడ నిర్మించండి. మాధవరెడ్డి నీకు ఫ్రెండ్ గా చెప్తున్నా నేను. గోక్కోకు అనవసరంగా, నీకు తెలుసు మీరు కూడా 2-3 కేసులు ఇరుక్కపోయారు, హత్యలు చేసి చెప్పి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. వద్దు మిస్టర్ మాధవరెడ్డి గారు చెప్తున్నా నేను. విగ్రహం ఉంటే ఏమవునా నీకు? ఏమవు? ఆ భార్య, పిల్లలు, కుటుంబము, మాలాంటి వాళ్ళము మేమందరం కూడా ఆ చనిపోయినటువంటి వాతావరణం నుండి బయటకు వచ్చే రోజుల మళ్ళీ ఒక ఉత్కంఠమైన పరిస్థితి ఇలా నెలకొల్పిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి వెంటనే వీళ్ళు అన్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్, సిపి గారు మీ పర్మిషన్, ఇదే దయాకర్రావు గారికి హామీ ఇచ్చారు, మేము పర్మిషన్ ఇస్తాం మీరు పెట్టుకోండి అని. కమాన్, పర్మిషన్ ఇవ్వు, సూమోటోగా పర్మిషన్ ఇవ్వు, సూమోటోగా పర్మిషన్ ఇవ్వండి. ఎక్కడ పెట్టాలో విగ్రహం
ఆడ ప్రైవేట్ ల్యాండ్ కాదు అది, ప్రభుత్వ ల్యాండ్ కాదు అది. ఒక అమాయకురాలు, ఒక ట్రైబల్ లేడీ ఇవాళ దానం చేసింది పెద్ద సూర్యచంద్ర గారు ఉన్న ప్రేమతోని. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మాధవరెడ్డిని, రేవంత్ రెడ్డిని నేను కోరుతున్నా, వెంటనే సిపికి, కలెక్టర్కి డైరెక్షన్స్ ఇవ్వండి. వెంటనే ఆ విగ్రహాన్ని మీరు మళ్ళీ అక్కడ ఆవిష్కరించండి. ఒక శాంతియుత వాతావరణం ఉంటుంది.